హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనర్స్. ఈ వీడియోలో మనం ఎటువంటి కర్వ్ స్కేల్ అవసరం లేకుండా నార్మల్ స్కేల్తో హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం క్లాత్ 4 ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెయ్యి కింద మడత కోసం ఒక అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఆర్ట్ జాకెట్ చేతి పొడవు చూసుకోవాలి. ఈ ఆర్ట్ జాకెట్ చేతి పొడవు వచ్చేసి 8 అంగుళాలన్నర ఉందండి. 8 అంగుళాలన్నర దగ్గర ఒక మార్క్ చేసుకుని లైన్ గీసుకోవాలి. తర్వాత డౌన్ వచ్చేసి మనకి 3.5 అంగుళాలు తీసుకోవాలి. ఈ ఆర్ట్ జాకెట్ వచ్చేసి మనకి 35 అంగుళాల చెస్ట్ ఉంది. చంక రౌండ్ 18 అంగుళాలు ఉందండి. కాబట్టి దీనికి 3 అంగుళాలన్నర డౌన్ సరిపోతుంది. 3 అంగుళాలన్నర డౌన్ దగ్గర కూడా ఒక గీత గీసుకోవాలి. తర్వాత మనం చేతి లూజ్ చూసుకోవాలండి. లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక లూజ్ చూసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ 9 అంగుళాలు ఉంది. అంటే 9 + 9 చంక రౌండ్ 18 అంగుళాలు వచ్చిందండి. 9 అంగుళాల దగ్గర మనం ఒక మార్క్ చేసుకొని 9లో సగం 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కటే వస్తే మనకి హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. 4.5 దగ్గర మార్క్ పెట్టుకొని ఒక బాక్స్లా ఎల్ షేప్ గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎల్ షేప్లో గీసుకోవాలి. చంక లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన చేతి పొడవు చూసుకున్నాం కదా, అక్కడ 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలండి సైడ్కి. మనం ఎల్ షేప్ గీసాం కదా 4.5 దగ్గర, అక్కడ కార్నర్లో 1.5 అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన 2 అంగుళాలు, కార్నర్లో 1.5 అంగుళం. ఈ 2 అంగుళాల దగ్గర నుంచి 1.5 అంగుళం దగ్గరికి కర్వ్ షేప్లో మనం గీత గీసుకుంటే సరిపోద్ది. ఈ 2 అంగుళాల దగ్గర నుంచి 4 అంగుళం తీసుకున్నాం కదా, ఆ 4 అంగుళాల దగ్గర అక్కడ వరకు కర్వ్ షేప్ తిప్పాలి. కర్వ్ తిప్పుతూ గీత గీసుకుంటే ఈజీగా మనకి చేయి కటింగ్ వచ్చేస్తుంది. చంక రౌండ్ దగ్గర ఎటువంటి ముడత రాదు. ఫ్రంట్ బ్యాక్ కూడా చంక దగ్గర చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం చేతి లూజ్కి మార్క్ చేసేసుకుందాం. చంక దగ్గర ఇది బ్లౌజ్ పీసు అతుకు పడుద్దండి. ఇది అంతే, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దీంట్లో మనం చూడాల్సింది చంక లూజ్ ఎంతైతే ఉందో అందులో సగం దగ్గర మార్క్ చేసుకుంటాం కదా, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇప్పుడు మనం 1.5 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని లోతు తీసాం కదా, అక్కడే 1/2 అంగుళంకి లోతు తీసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి 1/2 అంగుళం దగ్గరికి కరువు తిప్పుతూ కలపాలి. 2 ఇంచెస్ నుంచి 1/2 అంగుళం దగ్గరికి. అంతే, హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఎటువంటి కర్వ్ స్కేల్ అవసరం లేకుండా హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుందండి. చంక దగ్గర